నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్. తొలి రోజు పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల ర్యాండమైజేషన్. జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ర్యాండమైజేషన్. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. జగనన్న అంటే ఒక భరోసా. టీడీపీ వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. గత 10 సంవత్సరాలుగా రాజమండ్రి నగరాన్ని నిర్లక్ష్యం చేశారు. రాజమండ్రి 39వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్. వ వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలో అంశాల ప్రచారం. కాంగ్రెస్ తోనే పేదల అభివృద్ధి సాధ్యం. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ ఆఫీసర్ వారి సూచనల మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ను షెడ్యూల్ మేరకు శుక్రవారం చేపట్టడం జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియని స్వయంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ నలభటి రమేష్, శ్యామ్, టీడీపీ సిహెచ్ శ్రీనివాసరావు, సలాది ఆనంద్, బీజేపీ జి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ వైవీఎస్ శ్యామలాల సమక్షంలో కలెక్టర్ పరిశీలించడం, కేటాయింపు ప్రక్రియ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 12, 13 తేదీల్లో రాజమహేంద్రవరంలోని జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు తెలియజేశారు. తొలుత ర్యాండమైజేషన్కి సంబంధించి అనుసరిస్తున్న విధానంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్ర సమాచారాన్ని అందజేశారు. జిల్లా స్ట్రాంగ్ రూమ్ సెంటర్లో బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ స్కానింగ్ పనులు అత్యంత పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇప్పటికే ఈ కేంద్రంలో భద్రపరిచిన, జిల్లాకు కేటాయించిన 5,971 బ్యాలెట్ యూనిట్స్, 5,463 కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్ యూనిట్స్, 4,927లను సాంకేతికంగా తనిఖీ చేసి వాటి పనితీరును నిర్ధారణ చేయడం, ఆయా యూనిట్స్ పనితీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదికలు ఇచ్చినట్లు తెలియజేశారు. ఒక్కో ఈవీఎం భద్రపరిచే బాక్సులో 10 యూనిట్స్ ఉంటాయని, వాటిని ఒక టేబుల్ వద్ద కేంద్రీకృతం చేసి ఒక్కో యూనిట్ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి చొప్పున 7 నియోజకవర్గాలకు కేటాయించి వాటికి సంబంధించిన సీరియల్ నెంబర్లను స్కానింగ్ చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు. ప్రతి నియోజకవర్గానికి యూనిట్స్ అలర్ట్ చేసిన తరువాత వాటిని ఆయా నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు జీపీఎస్ ట్రాకింగ్ వాహనాల ద్వారా అత్యంత భద్రత మధ్య పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం ర్యాండమైజేషన్ చేసి ఆయా నియోజకవర్గాలకు తరలించనున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ వద్ద రిటర్నింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీలు, అగ్నిమాపక భద్రతా చర్యలు, విజిటర్స్ పుస్తకం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ర్యాండమైజేషన్ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఆర్ఓ జేసీఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్ఓ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్ఓ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, రాజానగరం ఆర్ఓ ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, గోపాలపురం ఆర్ఓ కేఎల్ శివజ్యోతి, అనపర్తి ఆర్ఓ ఎం మాధురి, నిడదవోలు ఆర్ఓ ఆర్వి రమణానాయక్, రాజమండ్రి పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్డీసీ ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా అని రాజమండ్రి ఎంపీ, సిటీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని 39వ వార్డు లింగంపేట వినాయకుని ఆలయం వద్ద నుంచి నిర్వహించిన
వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. వీధి వీధికి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వార్డులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. వార్డు పర్యటనకు వచ్చిన ఎంపీకి మహిళలు నీరాజనాలు పలికారు. హారతులిచ్చి నుదుట విజయ తిలకం దిద్ది తమ మద్దతు ప్రకటించారు. కొన్ని వీధుల్లో అయితే పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ సీఎం జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపాయని అన్నారు. పేదల జీవన ప్రమాణం మెరుగుపడిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే కలలు కన్నా సమాజ స్థాపన దిశగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సంతోషం వెల్లి విరుస్తోందని చెప్పారు. నిరుపేదల సొంతింటి కల సాకారానికి సీఎం రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చారని తెలిపారు. రాజమండ్రిలో మొత్తం 40,000 కుటుంబాలకు పైగా ఇళ్ల పట్టాలిస్తే చూసి సహించలేక టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫేక్ పట్టాలంటున్నారని, అటువంటి కర్మ మాకు లేదన్నారు. ఇటువంటి ఆరోపణలు చేసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అటువంటి గుణం టీడీపీకే ఉందన్నారు. టీడీపీ చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని, నిరుద్యోగ సమస్య తీరుస్తానని, నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశాడని అన్నారు. మళ్ళా ఇప్పుడు ప్రజలను మోసగించేందుకు ప్రజాకర్షిత కొత్త స్కీములతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ప్రజలను ఓటు అడిగే హక్కు టీడీపీకి లేదన్నారు. టీడీపీ నేతలు తామేమి అభివృద్ధి చేశారో చెప్పడానికి ఏమీ లేక వైసీపీ ప్రభుత్వంపై లేనిపోని బురద జల్లి ప్రజల్లో అపోహలు కలిగించడానికి నానాపాట్లు పడుతున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు, ముఖ్యంగా మహిళలు హారతులిచ్చి అన్నా నువ్వు తప్పక గెలుస్తావంటూ ప్రేమాభిమానాలతో సొంత తోబుట్టువులు మాదిరిగా నుదుటిన తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారని ఎంపీ భరత్ అన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఇంతకన్నా ఆనందం, సంతృప్తి ఇంకేం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ లంకా ప్రసాద్, ఆ వార్డు ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఎంపీ భరత్ వెంట ప్రచారంలో పాల్గొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ 18వ డివిజన్లో 18వ వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోల అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నామని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ప్రజలను గాలికి వదిలేసి అరాచకాలు, అక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేశారని, వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యులకు బతుకు తెరువు లేకుండా చేశారని, పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులు నెలకు ఎంత ఇస్తున్నారు, దొడ్డిదారిన ఎంత లాగేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని గోరంట్ల అన్నారు. చంద్రబాబు నాయుడు పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసమే మేనిఫెస్టోను ప్రకటించారని, నేడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కలయిక రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందని గోరంట్ల అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలని, అలాగే కూటమి విజయాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ మండల అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యన కుమారి, పిల్ల తనూస, ముక్తాభక్తుల విజయ, ఆళ్ల ఆనందరావు, బీజేపీ నాయకులు భోజరాజు హరి, అడపవారు ప్రసాద్, ఏలూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కవర్ చేసేలాగా పెడదాం. రేపు రాజ్యవారి కార్యక్రమం ఉంటుంది. మనందరి జయం ఒకటి. చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలి. పవన్ కళ్యాణ్ గారి జయం. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి, సుపరిపాలన రావాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి దొరకాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఒక గంట కనిపెట్టుకుంటూ ముందుకెళ్ళాలి లక్ష్యంలో మనం కార్యక్రమం ఉన్నాం. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక గంజాయికి, మత్తు పదార్థాలు కనబడిపోతున్నారు పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు కోసం తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది. మోడీ గారి నాయకత్వంలో నిధులు సేకరించి మనం ముందుకు సాగాలి. అందుకనే పార్లమెంటుని కమలానికి ఇవ్వడం జరిగింది. రామారావు గారు అమ్మాయి పురంధేశ్వరి గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు.
ఆమెకు కూడా కమలం గుర్తు, మంది సైకిల్ గుర్తు. ఒకటే చెబుతున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులన్నీ కైంకర్యం చేశారు. ఈ ఆల్కట్ తోటలో ఒక డ్రైన్, మెయిన్ డ్రైన్ ఎప్పటి నుంచో చెప్పాను, దానికి డబ్బు కూడా శాంక్షన్ ఇచ్చాం. ఈ రోజు కూడా పనిచేయాల. గూడ్ షెడ్ దగ్గర నుంచి సాయిబాబా గుడి దాకా దవడేస్తున్నాం, మెయిన్ డ్రైన్ చేసి స్లాబ్ పోయమన్నాం. అది వేస్తే ఈ 3 డివిజన్ల మురుగునీరు సమస్య పరిష్కారం అయ్యేది. చేయలే. గట్టు మీద ఇష్టారాజ్యం ఇసుక లారీలు వస్తా ఉన్నాయి. గతంలో కేంద్రం నిధులు అక్కడ కూడా మనం దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేందుకు హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట్ కోరారు. స్థానిక 2వ డివిజన్లో ఇందిరానగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి బోడా వెంకట ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఇంటింటికి వెళ్లి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యే బోడా వెంకట్లకు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాళికలు, 20 సూత్రాల పథకంతో సహా దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేసిందని అన్నారు. దేశంలో ఎన్డీఏ పాలనలో ధరలు బాగా పెరిగిపోయాయని, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కూడా ఎన్డీఏకు మద్దతు పలుకుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అస్తవ్యస్త పాలనకు విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాల ద్వారా ఇప్పటికే నిరూపితమైందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు, యువకులు, రైతులతో సహా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని అన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్ మనోజ్ చౌహాన్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూనపురెడ్డి శ్రీనివాస్, కొవ్వూరు శ్రీనివాసరావు, కాటం రవి, లీలావతి, విజయలక్ష్మి, బి సత్యనారాయణ, గట్టి నవతారకేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి నగరంలో జరుగుతున్నటువంటి 2వ వార్డులో నారాయణపురంలో వాంబే నగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను, నాతో పాటు శాసనసభ పోటీ చేస్తున్నటువంటి మిత్రులు వెంకట్ గారు, మా పార్టీ ఆల్ ఇండియా అబ్జర్వర్గా ఉన్నటువంటి మనోజ్ చౌహాన్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు, పార్టీ పెద్దలందరూ కూడా గడప గడపకు కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమంలో తిరుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి 9 నిర్ణయాలు, ఈ 9 నిర్ణయాలను కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్లడం కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా యొక్క రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మంచి ప్రజాస్పందన ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి ఇళ్ళన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా 5 సంవత్సరాలు జగన్ చూసాం, మోసపోయాం, జరిగేటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకే వేస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన. సో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించినందుకు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి వెంకట గారు కానీ, వారి మిత్ర బృందం కానీ, మా నగర కాంగ్రెస్, రాజమండ్రి నగర కాంగ్రెస్ కమిటీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ను గెలిపించాలని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సతీమణి గూడూరి రాధిక మాజీ కార్పొరేటర్లు కోరారు. రాజమండ్రి సిటీ మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, గూడూరి రాధిక, మానే దొరబాబు, మంచాల బాబ్జీ, బల్లా సత్యవతి శ్రీనివాస్ దంపతులు, వాకచర్ల కృష్ణ, ఏవి రమణ, కంచుమర్తి చంటి ప్రతి వార్డులోని నాయకులను వార్డు ఇన్ఛార్జీలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ మార్గాని భరత్రామ్ ఎమ్మెల్యేగా మరియు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వారి గెలుపు కోసం కృషి చేయమని కోరుతూ వివిధ సంక్షేమ పథకాలను, జగన్ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ వార్డుల్లోని ముఖ్య సభ్యులతో కలిశారు. ఈరోజు 2వ వార్డు నారాయణపురంలో పెద్దలను కలవడం జరిగింది. వారిలో ముఖ్యులు ఆకుల చక్రవర్తి, పురంశెట్టి మంగారావు, ప్రసాద్ నాయుడు, రాయపురెడ్డి చిన్న, రాయుడు గణేష్, దొడ్డ పద్మనాభం, వాటర్ వర్క్స్ మూర్తి, దొడ్డ చంటి, మార్బుల్ శ్రీను మొదలగు పెద్దలను కలవడం జరిగింది. వారందరూ కూడా మార్గాని భరత్రామ్ మరియు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజయం కోసం
తమ వంతు కృషి చేస్తామని, మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి తమ ప్రియతమ నేత జగన్ రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 2007-2012 బ్యాచ్ కార్పొరేటర్స్ అందరం కలిసి ప్రతి 2వ వార్డు మానే దొరబాబు గారి వార్డులో పెద్దలందరినీ కలవడం జరిగింది. పెద్దలందరినీ కలిసి రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేయమని, ఎమ్మెల్యేగా మార్గాని భరతరాం గారిని, అలాగే ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా అందరూ నాతో కార్పొరేటర్స్ అయిన పోలు విజయలక్ష్మి గారు, బల్లా సత్యవతి గారు, మంచాల బాబ్జీ గారు, ఏవి రమణ గారు, వాక్చల కృష్ణ గారు, మేమందరం కలిసి కంచుమర్తి చంటి గారు అందరం, ఇంకా మిగతా కార్పొరేటర్స్ అందరం కలిసి ఇప్పుడు వార్డులో ఉన్న పెద్దలందరినీ కలవడం అయింది. అదే సందర్భంగా ఈరోజు మన వార్డ్ అబ్జర్వర్ అయిన రాయుడు గణేష్ గారు వైఎస్ఆర్సీపీ లీడర్ గారిని కలిసి మనకి రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయమని ఎమ్మెల్యే మార్గాని భరతరాం గారిని, అలాగే ఎంపీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని గెలిపించమని వాళ్ళ సహాయ కోరను ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించవలసిందిగా 10 మందికి వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని కోరి ప్రార్థించడమైంది. 6 నెలల్లో మార్గదర్శి కేసు పూర్తిగా తేల్చాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసిందని, 2,70,000 మంది డిపాజిటర్లకు పూర్తి వడ్డీతో సహా చెల్లింపులు జరగాలని సుప్రీంకోర్టు నిర్దేశించడం శుభ పరిణామమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాలు రిజర్వ్ బ్యాంక్ భాగస్వామ్యంతో 6 నెలల్లో విచారణ జరగాలని, 45 ఎస్పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరగాలని కోర్టు నిర్దేశించిందని అన్నారు. మార్గదర్శి చెల్లింపులు నేను పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు నాకు గౌరవం ఇచ్చిందని పేర్కొన్నారు. చట్టం ముందు రామోజీరావు కూడా సమానమే అనేది నా వాదన అని, మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరిగిందని అన్నారు. ఇది రామోజీ ఓటమి లేదా నా విజయం కాదు అని, మార్గదర్శిలో ఆర్థిక నేరం జరిగిందని నిరూపించడానికి తాను చేసిన ప్రయత్నమని వివరించారు. రామోజీరావు జైలుకు వెళ్లాలని నేను అనుకోవడం లేదని, కోర్టు దృష్టిలో అందరూ సమానమే అని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదన్నారు. రామోజీరావు మీద నాకు వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో నాకు న్యాయం జరగడానికి ప్రధాన కారణం న్యాయమూర్తులేనని కృతజ్ఞతలు తెలిపారు. వేసవి సెలవుల తరువాత కోర్టులో విచారణ ప్రారంభమవుతుందని అన్నారు. ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు. ఈయన ఇస్తాడు, ఆయన చదువుతాడు, జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో, ఎందుకు ఇలా అన్నావు అన్నారు. ఏమన్నాను, నేను ఎప్పుడు అంటానండి, ఏమన్నాను చెప్పండి అంటే, నో నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి. అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను. అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి, ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మాట్లాడొద్దంటే మాట్లాడు, నేను చెప్పండి మీరు అన్నాను. నో అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు. కొంచెం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని. నాకు మాత్రం బాధ ఉండదండి. రామోజీరావు గారు నాకేమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా, లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేశాడా? నాకెందుకు ఉంటుంది? రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది? ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి, లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి? అందుకే ఇది రైజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి నేను అడిగింది 45S వైలేషన్ గురించి. 45S రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా, అది తేల్చండి చాలు. దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కానీ కోర్టు వారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే 2600 కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో, ఆ 2600 కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు. ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ, ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెరుస్తారంటే, 45S వరకు ఓకే, ఇప్పటికి వచ్చారు ఈ మాట. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, సిద్ధార్థ లోదరాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలేయి, 45S వరకు మాట్లాడు, నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి. అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు, ఒక ప్రెసిడెంట్ కావాలి, ఇలా చేస్తే ఇది తప్పు అని నేనే ప్లీడ్ చేస్తాను.
అని సిద్ధార్థ లుధ్రాతో అనేక సార్లు చెప్పాను. ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింఘ్వి గారు ఏమండి అది పక్కన పెట్టేయండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి, 45 వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు. అంటే ఓకే, అది ఓపెన్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు, ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి. ఎందుకంటే 5,000 10,000 ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. జడ్జి గారు అన్న మాటలు 5,000 10,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కోర్టుకు రాగలరా? 50,000 ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు కరెక్ట్గా పే చేసేసాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో? చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకు కాగితం పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు. రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, రూరల్ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక రూరల్ మండలంలో ఉన్న కవలగొయ్య గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ప్రచారం వాహనాలను ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్కి ఓటు వేయవలసిందిగా ఓటర్లని అభ్యర్థించారు. మార్గం మధ్యలో రుద్రరాజు ట్రాక్టర్ నడిపి కార్యకర్తలని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా గిడుగు మాట్లాడుతూ ఈ దేశానికి రాష్ట్రానికి మేలు చేయగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. నిరుపేదలందరూ కాంగ్రెస్తోనే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్కి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి బోడా వెంకట్, సిపిఎం కార్యదర్శి మధు, అంకం గోపి, డాక్టర్ సుధాకర్, అప్పారావు, చింతడ వెంకటేశ్వరరావు, ఉల్లిశెట్టి సత్తిబాబు, మండారాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు శారద, విజయలక్ష్మి, లీలావతి, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేను, నాతో పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు బాలేపల్లి మురళి గారు, రాజమండ్రి నగరం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు వెంకట గారు, ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా భాగస్వామి పక్షంగా ఉన్నటువంటి సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలందరూ కూడా కవ్వలగొయ్య అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజలు చేసి లాంఛనంగా ఈరోజు మా పార్టీ ప్రచార రథాలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. నియోజకవర్గానికి తూర్పునున్నటువంటి ఈ ప్రాంతంలో సెంటిమెంటల్గా సనాతనంగా ఎప్పటి నుంచో కూడా మా పార్టీ అభ్యర్థులు ఎవరన్నా కూడా ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించేవారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా అవగాహనగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు మనందరికీ కూడా తెలుసు. వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఈ రాజమండ్రి పార్లమెంటుకి మా గౌరవనీయులైనటువంటి శ్రీ గిడుగు రుద్రరాజు గారిని ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించడం జరిగింది. అలాగే సిటీకి బోడా వెంకట గారిని, రూరల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి నా అభ్యర్థిత్వాన్ని కూడా వారు ఆమోదించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అధిష్టానానికి, దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ రాజమండ్రి రూరల్ ఒకప్పుడు కడియం నియోజకవర్గం. జక్కంపూడి రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఆయన వల్లే జరిగింది. 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి ఎంపీగా, మినిస్టర్గా పనిచేసి, R&B మినిస్టర్గా కానీ, ఎక్సైజ్ మినిస్టర్గా కానీ పనిచేసి, ఈ నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినటువంటి కూడా ఎక్కడ చూసినటువంటి R&B రోడ్లను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు. ఆయన కాంగ్రెస్ వాది. ఆయన అనుయాయుడిగా ఈ అభివృద్ధిలో అంతో ఇంతో భాగస్వామి గల వ్యక్తిగా ఇవాళ పార్టీ నన్ను గుర్తించి ఈ నియోజకవర్గానికి అభ్యర్థిత్వంగా పంపించడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అమ్మా అయ్యా ఆలోచన చేయండి. అభివృద్ధికి సోపానం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా
ఏయో ప్రలోభాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు తప్ప అభివృద్ధి శూన్యం. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించి మీ తరఫున మేము పోరాటం చేయటానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కనీస రాజకీయ అనుభవం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, పాలిక శ్రీను జాలిం పౌడర్ వంటి మేకప్ మాటలు మాట్లాడుతున్నారని టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా ఎద్దేవా చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుడ్డిగ రాధ మాట్లాడుతూ అడపా శ్రీహరికి రాజకీయ అనుభవం తక్కువని అన్నారు. మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్కు 70,000కు పైగా మెజార్టీ వస్తుందని తాము ధీమాగా చెబుతుంటే వారి నాయకుడు మార్గని భరత్రామ్కు ఈ ఎన్నికల్లో 30,000 మెజార్టీ మాత్రమే వస్తుందని చెప్పడంలో మార్గని భరత్రామ్ ఓటమిని ఒప్పుకుంటున్నారని అన్నారు. కేవలం 1000 మందితో మంజీరా కన్వెన్షన్ హాల్లో సమావేశం నిర్వహించి చంకలు బాదుకుంటున్నారని, తాము ఇటీవల మోరంపూడి జంక్షన్ సమీపంలోని జెమినీ గ్రౌండ్స్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావానికి సుమారు 15,000 మంది వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి సమావేశాలు తాము చాలానే నిర్వహించామని అన్నారు. వైకాపా వారికి ముసళ్ల పండుగ ముందుందని అన్నారు. సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని వైకాపా వారు అసలు ఏం చేస్తారో వారికైనా తెలుసా అని ప్రశ్నించారు. సుందరీకరణ వేరు, అభివృద్ధి వేరన్న సంగతి గ్రహించాలని సూచించారు. అభివృద్ధి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కానీ పెళ్లి కూతురికి మేకప్ వేసినట్టు కాదన్నారు. మార్గని భరత్రామ్ నగరంలోని చేసిందంతా పెళ్లి కూతురికి అలంకరణ లాంటిదని, ఒక్క వాష్తో మొత్తం పోతుందన్నారు. కంబాల చెరువు, ఆనం కళా కేంద్రం, గోదావరి గట్టు, రాళ్లబండి పురావస్తు మ్యూజియం, పుష్కరాల రేవు, కరకట్ట, మున్సిపల్ కాంప్లెక్స్ ఇలా అన్నీ తమ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి అని గుర్తు చేశారు. వైకాపా వారైతే నగరంలో దోమలు, రోడ్లపై పశువులు, చెత్త చెదారం, పందులు వంటివి బాగా అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. పెరిగిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోయారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో హీరోగా ఉన్న పాలిక శ్రీను వైకాపాలోకి వెళ్లిన తరువాత జీరో అయ్యారని అన్నారు. ఆయనే కాకుండా టీడీపీ వెళ్లిన వారి పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. ఆదిరెడ్డి కుటుంబంపై విమర్శలు చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారని అన్నారు. జైలుకు వెళ్లిన వారంతా దొంగలే అయితే మరి జైలుకు వెళ్లి వచ్చిన నువ్వు కూడా దొంగవేనా అంటూ పాలిక శ్రీనుని ప్రశ్నించారు. బుడ్డిగ రాధ ప్రజలంతా వైకాపాకు చాలా వ్యతిరేకంగా ఉన్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని, రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ 70,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించడం ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మరొకసారి ఆదిరెడ్డి కుటుంబం జోలికి వచ్చినా, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా ఖబర్దార్ సహించేది లేదని హెచ్చరించారు. జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ అంతటి గాల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. అయితే ఆనాటి ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉన్న ఓటింగ్ శాతం ఈసారి బాగా పెరిగిందన్నారు. నగరంలో సురక్షితమైన మంచినీటి కోసం ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారని, బ్రిటిష్ కాలం నాటి మంచినీటి శుద్ధి పద్ధతిని కొనసాగించడం సరికాదని, గోదావరిలో ఇంటేక్ పాయింట్ మార్పులు చేయాలని అన్నారు. సురక్షిత మంచినీటి కోసం కేంద్రం 100 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర వాటాగా 38 కోట్లు మంజూరు చేస్తే కేంద్రం ఆ నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఆ నిధులతో గోదావరిలో ఇంటేక్ పాయింట్స్ మార్పు చేసి ప్రజలకు సురక్షితమైన మంచినీరు సరఫరా చేయవచ్చునని అన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ తన నిధులను ఖర్చు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడని ప్రశ్నించారు. సుందరీకరణ చేసి అభివృద్ధి చేశామంటూ వైకాపా వారు నగరంలో చేస్తున్న అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో టీడీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాసు, జనసేన పార్టీ 8వ డివిజన్ ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్, బీజేపీ నాయకులు అధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీద విగ్రహాలు పెట్టిందంతా కూడా మేమే, ట్యాంక్ బండి మీద కరకట్ట కట్టిందంతా కూడా మేమే, మీకు కోట్లంగాలపేట దగ్గర నుంచి పుష్కర ఘాటు దగ్గర నుంచి అన్ని రేవులన్నీ కూడా ఒకే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. పుష్కర ఘాట్ని డెవలప్ చేసింది ఎవరండి? హ్యావ్లాక్ బ్రిడ్జిని మధ్యలో కట్ చేసి అదంతా కూడా డెవలప్ చేసి అప్పుడంతా కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. మీరు ఇంకెంతసేపు డెవలప్మెంట్ అంటారేటండి? అది ఇంక మానుకొని డెవలప్మెంట్ చేయండి, అంతేగాని పై మేకప్లు మట్టుకొద్దు. మేము మీరు చెప్తున్నాం, మీరు అభివృద్ధి కోసం పోటీ పడండి. ఎక్కడన్నా చిన్న డెవలప్మెంట్ ఉందా? రాజమండ్రిలో బాగున్న రోడ్లను ఇరుకు చేసేశారు.
ఒక బస్సు వెళ్దో ఒక బస్సు రాదు, అంత ఇరుకు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్. మీకు ఇంకా 30,000 ఓట్లు ఎవరు వేస్తారండి? మేము వేళ మీద చెప్తున్నాం. పోలీసు వారు మీకు ఓట్లేరు, పోలీస్ వ్యవస్థ ఎవరో కూడా. ఎందుకంటే వాళ్ళు టీఏలు సరౌండింగ్ లీవ్లు డబ్బులు ఎవరో ఇప్పటికి వచ్చి వాళ్ళు ఎప్పుడు కామ్గా ఉన్నారు. ఎప్పుడు డాక్టర్ లేరు, యాక్టర్ లేరు, అంగన్వాడీ వాళ్ళు లేరు, టీచర్లు లేరు, ఆశా వర్కర్లు లేరు, పెన్షన్లు తీసుకున్న వాళ్ళు లేరు, పెన్షన్లు తీసుకోలేని వాళ్ళు లేరు, ఓటు వేసిన వాళ్ళు వేయరు, వేయలేని వాళ్ళు వేయరు. ఎవరో వేయరు అసలు ఈ మందు ఉంది కదండి, డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసే వాళ్ళు ఎవరన్నా ఒక్క ఓటు వేస్తారా జగన్ గారికి? మీకు ఎక్కడి నుంచి వస్తే 30,000 ఓట్లు వస్తాయని చెప్పి మమ్మల్ని రాసుకోమంటున్నారు. మీరు రాసుకోండి. 70,000 ఓట్ల పైచీలకు ఆదిరెడ్డి వాసు గారికి వస్తున్నాయి. 1,50,000 పైచీలకు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఎంపీగా వస్తున్నాయి. మీరు రాసుకోండి, కాసుకోండి, మేము వస్తున్నాం. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమి ఘాట్లో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భగవద్గీత అష్టావధానం జరుగుతుంది. స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం శాఖ ఈసీ మెంబర్ వనపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ, పీఠం నవమ పీఠాధిపతులు సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి దివ్య ఆశీస్సులతో భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బల్లిపాడుకు చెందిన తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ విద్యార్థి అవధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు ఈ అష్టావధానం చేస్తారని తెలిపారు. వేదావధానం నుంచి కవితావధానం వచ్చిందని, ఎంతోమంది అవధానులు అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేశారని, ఇంకా చేస్తున్నారని ఆయన వివరించారు. అయితే భగవద్గీతను అవధానంగా మలిచి 21 ఏళ్ల ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు 19 అవధానాలు చేశారని, 20వ అష్టావధానం రాజమండ్రిలో చేస్తున్నారని ఆయన చెప్పారు. అవధాన ప్రాచార్య, పద్య కళా తపస్వి శ్రీ ధూళిపాల మహాదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరిస్తారు. పీఠం శాఖ కార్యదర్శి డి కృష్ణంరాజు మాట్లాడుతూ, డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అధ్యక్షతన జరిగే అష్టావధానానికి అవధాన ప్రాచార్య, పద్య కళా తపస్వి శ్రీ ధూళిపాల మహాదేవమణి సభా సంచాలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. అనంతరం కవులకు, గౌతమి ఘాట్ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులకు సత్కారం ఉంటుందని తెలిపారు. టీవీఎస్ కృష్ణారావు మాట్లాడుతూ, ఈ సాహితీ కార్యక్రమానికి సాహితీ ప్రియులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కళా గౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు విఎస్ మూర్తి, శతావధాన శరత్ చంద్ర, డాక్టర్ తాతా సందీప్ శర్మ, నర్తక ఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్, తెలుగు పండిట్ దువ్వూరి మల్లికార్జునరావు, వ్యస్తాక్షరి డాక్టర్ బిహెచ్వి రమాదేవి, అఖండ పఠనం దేవవరపు నీలకంఠరావు, విలోమ పఠనం విద్యా విశారద డాక్టర్ అద్దెపల్లి సుగుణ, అక్షర దర్శనం తెలుగు పండిట్ ఎం వెంకటలక్ష్మి, అప్రస్తుత ప్రసంగం పృచ్ఛకులుగా వ్యవహరిస్తారు. పీఠం శాఖ అధ్యక్షులు ఎంఆర్కే రాజు, మెంబర్ శేఖర్, కలికి మూర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వారు ఎంతో కృషి చేస్తున్నారు. సామాజికంగా మార్పులు తేవటానికి, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజల్లో వెదజల్లటానికి, అలాగే వాతావరణానికి సంబంధించిన మొక్కలేసే కార్యక్రమం, ఆరోగ్య విషయంలోని మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటి అన్ని విధాలా కూడా వారు సామాజిక సేవ విశిష్టంగా చేస్తున్నారు. ఇది కూడా ఆ సామాజిక సేవలో ఒక భాగంగా మన సంస్కృతిని అందరికీ, రాజమండ్రి ప్రజలందరికీ తెలియజేయటానికి, ఎందుకంటే భగవద్గీత తెలియని వాడు ఎవరో లేరు కదా. భగవద్గీత పవిత్రమైన గ్రంథం. అటువంటి భగవద్గీత మీద అష్టావధానాన్ని నిర్వర్తిస్తున్నారు. మహిళలు స్వయం వృద్ధి సాధించాలంటే నైపుణ్యం గల వృత్తులు ఎంతగానో ఉపయోగపడతాయని సిటీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కె సుమన్ కళ్యాణి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర ఉచిత కుట్టు మగ్గం వర్క్ శిక్షణ కేంద్రంలో జరిగిన 71వ బ్యాచ్ ముగింపోత్సవంలో కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ, మహిళలు కష్టపడి సంపాదించిన మొత్తాలు పొదుపు చేయడం వల్లే కుటుంబాలు ఆర్థికంగా నిలబడగలుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ కష్టపడి సంపాదిస్తేనే కుటుంబ గౌరవంగా బ్రతికే వీలుంటుందని, అందరూ చేతి వృత్తులు నేర్చుకోవాలని ఆమె కోరారు. ఇంటిలో ఉండే మగ్గం, కుట్టు పని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఆలోచనలు కొత్తగా ఉండాలి, చేసే పని అంకిత భావంతో చేయాలని, అప్పుడే మంచి ప్రగతి సాధించవచ్చునని ఆమె అన్నారు. వృత్తి శిక్షణ ద్వారా వేలాది మందికి శిక్షణ అందించిన
స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు రాంబాబు కృషిని కళ్యాణి అభినందించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున కంప్యూటర్, కుట్టు శిక్షణ, మగ్గం వర్క్లో శిక్షణ ద్వారా సుమారు 18,090 మందికి ఉచిత శిక్షణ అందించినట్లు తెలిపారు. అనేక మంది క్రాఫ్ట్ టీచర్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని, కొంతమంది స్వయం ఉపాధిని పొందుతున్నారని రాంబాబు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచితంగా మెటీరియల్స్, మధ్యాహ్న భోజనంతో పాటు శిక్షణ అనంతరం ఉచితంగా సర్టిఫికేట్లు, జ్ఞాపికలు బహుకరిస్తామని అన్నారు. ఈ బ్యాచ్లో మగ్గం, కుట్టు మిషన్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన సుబ్బలక్ష్మి, బుజ్జి, సంతోషి, వీరలక్ష్మి, ధనలక్ష్మి, జ్యోతి, విరస బహుమతులు అందుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సుమన కళ్యాణిని దుస్సాల్వాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం టీచర్ దివ్య, కుమారి, రత్నం, ద్వారక, దుర్గా, దేవి, శశికళ తదితరులు పాల్గొన్నారు. నూతన బ్యాచ్ శిక్షణ ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతున్నాయని, ఆసక్తి గల మహిళలు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో స్వయంగా లేదా ఫోన్ నంబర్ 9849847489 ద్వారా సంప్రదించాలని రాంబాబు కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది కూటమేనని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంక్షేమానికి చేపట్టాల్సిన అన్ని చర్యలు చేపడుతుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక 3వ డివిజన్లో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రేణు, బీసీ సాధికార సమితి సెట్టివలస విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు జగ్గంపూడి అర్జున్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వర్ని గెలిపించాలని కోరారు. సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు రాజమండ్రి అభివృద్ధికి తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన మేనిఫెస్టోను ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు అందజేశారు. సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఏనాడో బాటలు వేసిందని, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలంతా కష్టాలు పడ్డారని అన్నారు. ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు. దానికోసం ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నగరంలో చేసిన సుందరీకరణను అభివృద్ధి అని చెప్పుకుంటూ వైకాపా అభ్యర్థి మార్గాని భరత్రాం ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సుందరీకరణకు అభివృద్ధికి తేడా తెలియని వారు మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే శాశ్వతంగా నిలిచి ఉండాలి కానీ గాలివానకు కొట్టుకుపోకూడదని అన్నారు. మంచి చేసేది ఎవరు, చెడు చేసింది ఎవరో ప్రజలకు బాగా తెలుసునని, రానున్న ఎన్నికల్లో ప్రజలు కూటమికి అధికారం ఇచ్చి వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల తొలి ర్యాండమైజేషన్. తొలి రోజు పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల ర్యాండమైజేషన్. జిల్లా స్ట్రాంగ్ రూమ్ కమ్ వేర్ హౌస్ గోడౌన్లో ర్యాండమైజేషన్. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. జగనన్న అంటే ఒక భరోసా. టీడీపీ వాళ్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. గత 10 సంవత్సరాలుగా రాజమండ్రి నగరాన్ని నిర్లక్ష్యం చేశారు. రాజమండ్రి 39వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్. వ వార్డు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలో అంశాల ప్రచారం. కాంగ్రెస్ తోనే పేదల అభివృద్ధి సాధ్యం. పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.